హలో అండి. అందరెలా ఉన్నారు? బావున్నారా? నేనైతే చాలా బావున్నానండి. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననుకుంటున్నారా? ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా! నా బర్త్‌డే వీడియోతో అయితే వచ్చేస్తానని చెప్పేసి. ఈరోజైతే ఆ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను. అంటే బర్త్‌డే రోజు మార్నింగ్ నుంచి ఏం చేశాను అనేది చిన్న వ్లాగ్ రూపంలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మార్నింగ్ అయితే రెడీ అయిపోయిన తర్వాత దేవుడిని కాస్త కాకపడదాంలే అని చెప్పి దేవుడి ఇంట్లోకి అడుగెట్టాను. దేవుడికి మన కోరికల లిస్ట్ అంతా చెప్పేసి ఇక లాస్ట్‌లో దేవుడికి కూడా ప్రశాంత్ ఉండాలి కదండీ! గంట సేపు ఎలాగో బుర్ర తినేసాను. అందుకే లాస్ట్‌లో అయితే ఇక హారతి ఇచ్చేసి ముగించేసాను. మీరు హారతి తీసేసుకోండి. అలా పూజ అయిపోయిన తర్వాత ఇక అక్షంతలు వేయించేసుకున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. బర్త్‌డే సందర్భంగా కలెక్షన్ అయితే ఈసారి అదిరిపోయిందనమాట. ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయరే కలెక్షన్ బాగా వచ్చింది నాకు. ఇక అలా అక్షంతలు వేయించేసుకున్నాక మా ఊర్లో ఉన్న టెంపుల్‌కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇంటికి వచ్చే టైంకి మా మమ్మీ అయితే సేమియా ప్రిపేర్ చేసేసారు. లాంగ్ వీడియో తీద్దాము అంటే మన పెత్తనాలకి ఇంక అవ్వదు కదా! అందుకని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే ఇలా వీడియో తీస్తున్నాను. ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేకు, స్వీట్స్, సేమియా అన్నీ ఇద్దామని అయితే వెళ్ళిపోయాను. ఇక మా ఫ్రెండ్ అయితే కేక్ తీసుకొద్దాం వెళ్దామా అని అడిగింది. ఇక నాకు కూడా చిన్న పనుండి సరే వెళ్దాంలే అని చెప్పేసి అయితే బయలుదేరిపోయామనమాట. అదేంటి సర్ప్రైజ్ ఏం లేదా అని అడుగుతారేమో. ఈ ఇయర్ అయితే సర్ప్రైజ్ చేసుకోవడానికి కూడా కుదరలేదనమాట. అంటే ఒక సిచ్యువేషన్ వల్ల ముందే అన్ని చెప్పేసుకోవాల్సి వచ్చింది. ట్యూస్డేస్ అయితే ఒక పూజ చేస్తున్నానండి నేను. దానివల్ల అయితే ట్యూస్డే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. నా బర్త్డే కూడా ట్యూస్డే వచ్చింది. కాబట్టి తను చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక. దానివల్ల అయితే ఇంకా మొత్తం మేమిద్దరం డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ పూజ ఏంటి అనేది కూడా నేను పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే అవ్వదు కదా! ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక కేక్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని కేక్స్ అయితే తీసుకోవాల్సి ఉండే. దానికోసం మళ్ళీ ఇంకో బేకరీకి వచ్చామన్నమాట. ఇక అవి కూడా తీసేసుకుని రిటర్న్ బ్యాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికే కొద్దిగా వర్షం వచ్చేలా ఉంది. కాబట్టి ఏ పెత్తనాలు చేయకుండా మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికైతే ఇంత ఫాస్ట్‌గా రావడం ఫస్ట్ టైము. ఇక్కడ మా ఫ్రెండ్ కష్టాలు చూస్తున్నారు కదా! ఆ గాలిలోనే వీడియోలు తీసేద్దాం ట్రై చేస్తుంది. కానీ గాలి చాలా విపరీతంగా ఉండి అసలు మేనేజ్ చేయలేకపోయిందనమాట వీడియో తీయడానికి. ఇక ఎట్ లాస్ట్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని ఇప్పుడు చేస్తున్నాను అనమాట తీరుబడిగా గెట్ రెడీ విత్ మీ. అదైతే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకసారి అయితే షార్ట్స్లో చూడండి. ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నాను, కాస్ట్ ఎంత, ఇలా మొత్తం అంతా కూడా నేను డీటెయిల్గా షార్ట్స్లో అయితే చెప్పానండి. కాబట్టి షార్ట్స్లో అయితే చెక్ చేయండి. ఎంతసేపటికి రావట్లేదని ఇంక మా ఫ్రెండ్ అయితే లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళిన మనిషి ఒక చోట ఆగిపోయి ఫ్రంట్ కెమెరా పెట్టి మళ్ళీ మాటలు స్టార్ట్ చేసింది అనమాట. నేనే అనుకుంటే నాకన్నా పెత్తనాలు ఎక్కువలేండి మా ఫ్రెండ్కి అయితే. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింటే ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నాము. బట్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు, ఆగిపోయారని చెప్పి ఫీల్ అయిపోతుంది. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ తొందరలోనే రీచ్ అవ్వాలి. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే నాకు సన్మానం చేస్తుంది. పొద్దునుంచి అంటుంది అనమాట, నేను నీకు సన్మానం చేస్తానే ఈ రోజు అని. చివరికి సన్మానం అంటే ఇదనమాట నాకు. ఇక లేట్ అయిపోతుందని చెప్పి కేక్ కటింగ్ అయితే చేసేద్దాం అనుకున్నాను. ఇక్కడేంటి అన్ని సార్లు అలా కెమెరా వైపు చూస్తున్నాను ఏంటి అనుకోకండి. ఫిల్టర్ ఎందుకో ఈరోజు కొద్దిగా మంచిగా రావట్లేదు. అసలు ఫిల్టర్ వస్తుందా లేదా, సరిగ్గా క్యాప్చర్ అవుతుందా లేదా అని చెప్పి పదే పదే అడుగుతున్నాను అనమాట. ఎందుకో ఈరోజు ఫిల్టర్ కొద్దిగా ఫేస్ లావుగా వస్తుంది. ఇక్కడ చూసారా మా ఫ్రెండ్ ఇంకా కనీసం చిన్న మొక్క కూడా కట్ చేయకముందే కేక్ని ఖరాబ్ చేద్దామని ప్లాన్ చేసింది. ఇక కేక్ అయితే కట్ చేసేసి ఇంట్లో అందరితోని ఫొటోస్ తీయించేసుకున్నాను. కానీ అవి నార్మల్గా ఫొటోస్ తీయించుకున్నానండి, కార్టూన్ ఫిల్టర్ కాదు. కాబట్టి వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇక లాస్ట్లో అయితే మా ఫ్రెండ్ వచ్చిందనమాట. తనకి కేక్ పెడుతుంటే కేక్ తినడం మీద కన్నా వీడియో సరిగ్గా వస్తుందా లేదా, ఫోటో సరిగ్గా వస్తుందా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది తనకి. ఈ రోజు నేను కేక్ తినకూడదు కాబట్టి చాలా నిరాశగా ఉన్నాను. మా ఫ్రెండ్ ఏమో ఫోటోలకు పోజ్ ఇద్దామే అని చెప్పి కావాలని ఏడిపిస్తుంది అనమాట నన్ను కేక్ తినిపిస్తూ. ఇక ఫ్యామిలీతో ఏ ఫోటో లేదు కదా, కార్టూన్ కిడ్ అని చెప్పి మా మమ్మీతో అలా కార్టూన్ కిడ్ అయితే తీస్తుంది అనమాట ఫోటో. మార్నింగ్ అయితే మా కేక్ కటింగ్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ అయితే మా సిస్టర్ వాళ్ళు వచ్చారనమాట ఇంకో కేక్ పట్టుకుని. మళ్ళీ ఆ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయండి. ఇదేంటి అంటే బర్త్డే రోజు ముందు రోజు వీడియో అనమాట. ముందు రోజు ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ నాకు కోన్ పెడుతుంది. అంటే ప్రతి ఇయర్ మాకు అలవాట్లేదు, ప్రతి ఇయర్ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాం కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదు. బట్ ఈ ఇయర్ ఇద్దరం కొంచెం ఫ్రీగానే ఉన్నాము. అందుకని చెప్పి సరదాగా కోన్ పెడతానందనమాట. చాలా నీట్గా పెట్టింది. చేతపడి ముగ్గు వేసేసింది అని చెప్పి ఇక్కడ సరదాగా అనుకుంటున్నాం అనమాట. బట్ చాలా బాగా పెట్టింది. ఎలా పండింది అనేది ముందైతే నేను కేక్ కట్ చేసిన వీడియోలోను, నెక్స్ట్ గెట్ రెడీ విత్ మీ వీడియోలోను చూసారు కదా, చాలా బాగా పండింది. ఇక ఆ రోజు మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. ఇది అండి ఇవాల్టి వీడియో. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
సో మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.